మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. హాయ్ మ్యామ్, మీది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూడా మూవీస్లలోకైతే రాలేదు. సో బిగ్ బాస్కి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత ఏమన్నా మూవీస్లోకి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మీరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరికి ఇక్కడ రండి, ఇక్కడ రండి, రండి రండి చెప్పండి. సంజన గారు ఇంత బాగా ఆడారు బిగ్ బాస్లో, మీరు మన తెలుగు ఇండస్ట్రీలో బిజీ చేయాలని చెప్పండి. ఓకే, సంజన గారు ఒక లేడీ ఫైటరు. సో ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే మూవీస్లలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్కే మీరైతే ఛాన్స్ ఇస్తారు సంజన గారికి అయితే. సో ఒక్కసారి సంజన గారి జర్నీ చూడండి, తప్పకుండా ఇస్తారు. చాలా మూవీస్ వాళ్ళు చెప్పండి, చెప్పండి. చెప్పండి. చాలా కష్టపడి చెప్పండి. ఓకే, చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ లో కూడా. మనం అందరం చూసాం కదా, ఒక లేడీ ఫైటర్ ఎలా కష్టపడితే అలా ఉంటుంది అనేసి. సో మనకి సంజన గారు ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు సంజన గారు చేసే అంటే తను చేయాలనేసి తపనతో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి సంజన గారికి అయితే ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తారు. ఆ లీడ్కి న్యాయం చేస్తారు తప్పకుండా. ఓకేనమ్మా? నా నెక్స్ట్ పర్సనల్ పిఆర్ నువ్వే. ఓకేనా? ఓకే, డన్ డన్. మీరు గాన్ మేడం. నేనైతే ఇమాన్యుయల్ గెలవాలి లేకపోతే నేను గెలవాలి అనేసి అనుకున్నాను. నేను ఎప్పుడు ఇమాన్యుయల్ ఫుల్ సీజన్లో చెప్పాను, నువ్వు గెలవాలి లేకపోతే నేను గెలవాలిరా అనేసి. నాకు మామూలు బాధపడలేదు, నాకు నా కోసం 100% బాధపడిందంటే నేను గెలవలేదు అనేసి. నాకు ఇమాన్యుయల్ కోసం 500% బాధపడింది. బికాస్ మేమిద్దరు చాలా కష్టపడామండి. నన్ను ప్రతి టాస్క్ నుంచి తీసేశారు, ప్రతి వారం స్టార్టింగ్ నుంచే తీసేశారు. అప్పుడు కూడా నేను నేనే రియల్ లైఫ్లో గుడ్లు తినలేదు అనుకున్నారా, కానీ ఆ గుడ్లు రిస్క్ తీసుకోవడం కానీ, ప్రాంక్స్ చేసే రిస్క్ తీసుకోవడం కానీ, అందరితో మాటలు పడడం కానీ, అవన్నీ ఎవరితో మాటలు పట్టడం ఇష్టం లేదు లైఫ్లో. కానీ నాకేమనిపించింది, వీళ్ళు నన్ను పక్క పెట్టేశారు వీళ్ళందరూ. నేను టాస్క్లో లేను, నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేను ఏదైనా యునిక్ చేసేసి నేను కనపడాలి, ఏం చేయొచ్చు అనేసి నేను నా రెప్యుటేషన్, నా మర్యాద రిస్క్ చేస్తూ ఆడాను. చాలామంది చెప్పారు ఎంత నెగిటివిటీ అయినా తీసుకునింది సంజన, ప్రతి ఒక్కటి పాజిటివ్గా మార్చుకునింది సంజన. ఆ దేవుడే నా ఎఫర్ట్స్ చూశారు. నా కళ్ళలో నీళ్ళు ఉంటే కూడా లేదు, నేషనల్ టెలివిజన్లో ఉన్నాను, నేను ఓడిపోయి ఇంటికి పోకూడదు, వీళ్ళు నన్ను తీసేస్తే ఏంటి, బిగ్ బాస్ ఉన్నారు, నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాను, బాధగా ఉండకూడదు, నేను నా స్ట్రెంగ్త్ చూపించాలి, నేను ఎంత పెద్ద ఫైటర్ అని చూపించాలి. ఇదేం పెద్ద బాధ లేదు నాకు, నేను చాలా పెద్ద బాధలు చూసి అది ఛాలెంజ్ చేసుకొని లైఫ్లో ముందుకు వచ్చినాను. ఇక్కడ ఎందుకు వచ్చినాను నేను మర్చిపోకూడదు అనేసి నేను నన్నే సెల్ఫ్ మోటివేషన్ చేసి చాలా ఫైట్ చేశానండి. సో ఫస్ట్ నేనే విన్నర్ అవ్వాలని అనుకున్నాను, కానీ నేను కాకుండా ఇమాన్యుయల్ అవ్వాలని అనుకున్నాను. ఆ ఒక బాధ నా మనసులో ఎప్పుడు ఉంటుంది, నేను విన్నర్ కాలేదని, ఇమాన్యుయల్ విన్నర్ కాలేదని. నాకు చాలా ఆనందంగా ఉండే కళ్యాణ్ విన్నింగు, కానీ కళ్యాణ్ వచ్చేసి వేరే సీజన్లో విన్ అయ్యి ఉంటే చాలా బాగుండే, ఈ సీజన్లో నేనే విన్ అయ్యి ఉంటే బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. కానీ హీ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ ఫ్యామిలీ. సో డబ్బు కానీ, ట్రోఫీ కానీ, ఆ డబ్బు కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బు కానీ ఒక కరెక్ట్ చోట పోయింది. బికాస్ స్మాల్ ఫ్యామిలీకి తను ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే. సో అదొక కరెక్ట్ ప్లేస్ పోయింది. డెమాన్కి కానీ ఆ 15 lakhs పోవడం కానీ, మరి కళ్యాణ్కి కానీ ఒక 35 + 5 40 lakhs పోవడం కానీ, చాలా కరెక్ట్ ప్లేస్లో ఆ డబ్బు పోయిందనేసి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి నాకు. బికాజ్ ఆ అమౌంట్ ఎంత పెద్దది అనేసి మా అందరిలో తెలుసు. 1 లక్షని సంపాదించాలంటే ఎంత చెమటలు పోతాయి అనేసి మా అందరికీ తెలుసు. సో ఆ డబ్బు పర్ఫెక్ట్ ప్లేస్లో పోయిందనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ మాత్రం అడగాలి. సంజన గారు, మీరు హౌస్లోకి మీ మీద ఉన్న నేమ్, అది బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పోతుంది అనేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇందాక మీరు వచ్చారా, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పండి మైక్లో.
చెప్పండి మైక్లో, చెప్పండి మైక్. మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఒక దానికి అడిక్ట్ అయ్యాడు అంటే 1 డే ఉండగలడు, 2 డే ఉండగలడు, ఆల్మోస్ట్ 3 months 3.5 months ఉండలేడు కదా. నేనేం ఎడిక్ట్ అవ్వలేదండి. నాకు నా ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో దొరికిపోయారు, వాళ్ళు కూడా ఎడిక్టో లేదో నాకు తెలీదు. నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను బలిపశు చేశారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 105 days నేను ఉన్నాను. ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే 2 బ్యూటిఫుల్ హెల్దీ గాడ్ గిఫ్ట్ కిడ్స్ ఉన్నారు నాకు. నేను వచ్చేసి ఒక డాక్టర్ భార్యవి, ఒక ఫిల్మ్ యాక్టర్. నాకు ఏం తక్కువ ఉందండి లైఫ్లో డిప్రెషన్ అయ్యి అడిక్షన్లు చేసుకోవడానికి. నాకు ఎట్లాంటి బ్యాడ్ అడిక్షన్లు లేవండి. 105 days అక్కడ ఉన్నాను, ఎంత హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాను. నాకు ఎట్లాంటి అడిక్షన్లు లేవు. నేను ఎట్లాంటి తప్పు పనులు చేయలేదు. తెలుసో తెలియక కొంతమందితో ఫ్రెండ్ అయ్యాను. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు. ప్రతి ఒక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకు తెలుసా? సో తెలుసో తెలియక వాళ్ళ వల్ల నేను ఇరికిపోయాను. తన ఫ్రెండ్ ఎందుకున్నానబ్బా అనేసి నేను. కానీ నాకు చాలా గట్టిగా బలిపశు చేసేసి ఫుట్బాల్ ఆడేశారు నా లైఫ్తో. కానీ అవన్నీ పాత విషయాలు. ఏడ్చి ఏడ్చి బ్రతికే యాటిట్యూడ్ నాది కాదు. ఇప్పుడు మంచి పేరు వచ్చింది కాబట్టి కదా మీరందరు ఇక్కడ వచ్చారు నా చేయి పట్టుకోవడానికి. ప్రతిసారి నా చేయి పట్టుకొని మీ ఇంట్లో మీ యొక్క డాటర్తో ఎట్లుంటారో, మీ ఇంట్లో ఒక సిస్టర్తో ఎట్లుంటారో, నా మీద మీ ఆశీర్వాదం అట్లే ఎప్పటికీ ఉండాలనేసి నా కోరిక అండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం, మీరు ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇమానియల్తో క్లోజ్గా ఉండడం వల్లే సంజన గారు టాప్ 5 వరకు వచ్చారనేది బయట చాలా వరకు ఉన్న టాక్. అది దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాను. నేను ఫస్ట్ వీకే 13:1 ఆడానండి. ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్లో ఇమాన్యుల్ నాతో ఉన్నాడా? 7 గుడ్లు తిన్నాను, నాతో సగం తిన్నాడా? దివ్య డ్రెస్లు దాచా, అందులో తను నాతో ఉన్నాడా? అంటే అలా కాదు మేడం, ఇమానియల్ నామినేషన్లో లేకపోవడం వల్లే ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లు వేశారనేసి అంటున్నారు. లేదండి, ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు, 4-5 పోరు కదా. సో నేను ఉండే వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా ఇది చెప్తే మొత్తం హౌస్లో 13:1 అంటే మీరు అందరూ 13 నాకు అగెన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్ వీక్ నుంచి నేను 13:1 ఆడాను. క్యాప్టెన్ అయిన ఎంచుకున్నాను. క్యాప్టెన్ అయిన వాళ్ళందరినీ చికాకు వేసాను ప్రేమగా. మీరు అన్నీ చూశారు. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఆ హౌస్లో నేను లోపలికి పోతే ఆటకు వచ్చేసరికి, ఆటలో గేమ్స్లో వచ్చేసరికి నా బ్రెయిన్లో నాకు ఒకటే తెలుసు, నా ఇంటి నుంచి నేను ఒంటిగా వచ్చాను, నా బ్రెయిన్లో నేను ఏక్ నిరంజన్ అంతే, నాకు ఎవరు లేదు ఆట వరకు వచ్చేసరికి. కానీ బాండ్స్ వచ్చేసరికి ఎమోషనల్గా ఆఫ్కోర్స్ నాతో ఇమాన్యుల్ ఉండే, ఇప్పుడు కూడా నాకు ఇమాన్యుల్ ఉన్నాడు. లైఫ్ లాంగ్ నాకు 2 పిల్లలు లేరు, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా ఫస్ట్ బిడ్డ వచ్చేసి ఇమాన్యులే, నా సెకండ్ బిడ్డ అలారిక్, నా థర్డ్ కూతురు వచ్చేసి అజైనా అని నేను నమ్ముతాను. సో నేను ఏక్ నిరంజన్గానే పోయాను, ఏక్ నిరంజన్గానే బయటకు వచ్చాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.